మా ఋషి గారు కింద పన్నా కూడా పట్టించుకోకుండా ఒక సోల్జర్ లాగా లేచి వెళ్ళిపోయేలాగా అలాంటి మైండ్ సెట్ ఎలా క్రియేట్ అయింది, నేను ఎలా రెడీ చేశాను అనేది చెప్తాను. ఫస్ట్ క్లిప్స్ చూడండి. పిల్లలకి తగలకపోయినా కూడా వాళ్ళ పేరెంట్సే డోర్ ని ఇలా చేత్తో కొట్టి ఆ సౌండ్ కి అయ్యో తగిలిందనన్నా అని అలా చేయడం వల్ల ఆ పిల్లలు నిజంగా తగిలిందనుకుని ఏడ్చడం స్టార్ట్ చేస్తున్నారు. If your child falls and you give a big reaction, oh, are you okay? Oh my God, you fell. They're going to match it with a big reaction. సో ఇక్కడ ఆమె చెప్పింది ఏంటంటే, చిన్నపిల్లలు కింద పడగానే అయ్యో నాన్న పడిపోయినావా, అమ్మయ్యా దేవుడా ఏంది అని అట్లా ఓవర్ గా రియాక్ట్ అయితే మన రియాక్షన్ వల్ల వాళ్ళు లేని భయాన్ని ఊహించుకొని ఏడుస్తారు. ఆ భయం అనేది లైఫ్ లో ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది మైండ్ లో. అదే మైండ్ సెట్ క్రియేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ వీడియో క్లిప్ చూడండి. అది అవసరమా ఇలా ఇంకా. సో ఇక్కడ జరిగింది ఏంటంటే, ఋషుల్ గడ కింద పడగానే అరే నానా అని నేను అనుంటే ఖచ్చితంగా ఆ సిచ్యువేషన్ లో వాడు ఏడ్చేవాడు. ఈ మెథడ్ నేను ఋషుల్ గాని చిన్నప్పటి నుండి ఫాలో అవుతున్నా, అందుకే వాడు ఇప్పుడు ఇలా స్ట్రాంగ్ అయిపోయాడు అనమాట. కాబట్టి వాడు కింద పడినప్పుడు నేను వీడియోస్ లో నవ్వినానని నేను పెద్ద సైకో గారినో లేకపోతే చెడ్డ ఫాదర్నో కాదు. వాడికి అది అవసరం. వాడు స్ట్రాంగ్ ఉండాలి మెంటల్ గా ఫిజికల్ గా, అది నాకు కావాల్సింది. అలా అని పిల్లలు కింద పడినా కూడా మీరు అస్సలు పట్టించుకోవద్దండి, రాక్షసుల్లాగా మనసు లేకుండా ఉండండి అని నేను చెప్పట్లేదు. పెద్దగా దెబ్బ తగిలినప్పుడు ఖచ్చితంగా మనం ఓదార్చాలి, అది మన బాధ్యత. కానీ చిన్న చిన్న దెబ్బలకి కూడా మనం ఓవర్గా రియాక్ట్